మోడీ బడ్జెట్ మీద నెగిటివ్గా ఒకవైపున రిపోర్ట్లు చేస్తున్నటువంటి నేపథ్యం, వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళు ఎట్లాగో ఒక ఎకో సిస్టమ్ ఉంది. ఈ నేపథ్యంలో మోడీ అభిమానులు రైట్ చేస్తున్నటువంటి పాయింట్ ఏది, అప్పులకు సంబంధించి భారత్ అప్పు $718 బిలియన్, చైనా వాడి అప్పు $2.4 ట్రిలియన్, అమెరికా అప్పు $26.5 ట్రిలియన్. ఇది బయట నుంచి చేసిన అప్పు. ఇంకా అప్పుకి జీడిపికి ఒక నిష్పత్తి ఉంటుంది. ఇది శాతాల్లో చెప్పబడుతుంది. 60% కంటే తక్కువ ఉంటే ఇబ్బంది లేదు. లోపల బయట అప్పులన్నీ కలిపిన మంది 53%. అదే యూకేది 272% దాటేసింది. లగ్జంబర్గ్ అనే దేశ నిష్పత్తి 4155%. 1991లో భారత్ ఈ విదేశీ అప్పులకి జీడిపికి ఉన్న నిష్పత్తి 28.3%. 2023కి 18% పడిపోయింది. అప్పు సేవల నిష్పత్తి 1991లో 35% ఉంటే ఇప్పుడు 6%. అయితే రూపాయి డాలర్తో విలువ తగ్గిపోయినప్పుడు అప్పు స్థాయి కూడా అలాగే మారిపోయింది. శ్రీలంక, కెన్యా అలాంటివి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్టు ఎటువంటి ఉత్పత్తిని పెంచే పనులు చేయకుండా ఊరికే ఉచితాలు ఇవ్వడానికి ఖర్చు చేసి పాడేసే, దెబ్బకి దివాళా తీసే. అయితే మన దేశం పూర్తిగా మౌలిక సదుపాయాల కల్పన, తద్వారా జీడిపి పెంచుకునే ఏర్పాటు చేసుకుంది. మనం పెట్టే ప్రతి ఖర్చు మరింత ఉత్పత్తి సృష్టికి దోహదం చేస్తుంది. ఇంకా పెద్ద రక్షణ ఏంటంటే మనోళ్ళు విదేశాల నుంచి మనకి పంపుతున్న డబ్బు రోజు రోజుకి మన ఆస్తుల విలువ పెరుగుతూ పోతుంది. విదేశీ మార్గద్రవ్యం కూడా సంతృప్తికర స్థాయిలో ఉంది. ఇప్పుడున్న అప్పు భారత్ సునాయాసంగా మేనేజ్ చేసుకోగలుగుతుంది. మన విదేశీ అప్పు $718 బిలియన్, మన దగ్గర ఉన్న విదేశీ మార్గద్రవ్యం $630 బిలియన్. గట్టిగా అనుకుంటే 10,000 కోట్ల రూపాయల అంతరం. మన లెక్కర్ బావులు ఒక్కరోజు తాకపోతే కట్టిపడేయచ్చు. ఆర్థిక మేధావులు మరియు దిగుమతులకు డబ్బులు ఎక్కడ వస్తాయని అడుగుతారు. అందుకే చెప్పేది, ఊరికే నీళ్లు తాగినట్టు పెట్రోల్ డీజిల్ తాగేస్తే అప్పులు అవుతాయి. చాలా ముందు చూపు ఉన్న ప్రభుత్వం కాబట్టి మెల్లగా పవర్ సెక్టార్ను పునరుత్పాదక శక్తి వైపు తీసుకుని పోతుంది. ఇథనాల్, అణు విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరు వైపు మళ్లిస్తోంది. విదేశాలతో రూపాయి వ్యాపారం పెంచుతూ పోతుంది. స్వదేశీ వినియోగాన్ని పెంచడం ప్రారంభించింది. అయితే బాధ్యత లేని రాష్ట్రాలు ఈ దృష్టితో లేవు. ఉదాహరణకు మెట్రో రైలు విస్తరణకు అప్పు చేస్తే అది ప్రజల మొబిలిటీ పెంచి ఉత్పత్తికి, కొనుగోలుకి కారణమవుతుంది, సంపద సృష్టికి కారణమవుతుంది. అలాగే నీ కొడుకో కూతురి పెళ్లికి 1,00,000 ఖర్చు చేయాల్సిన చోట 10 లక్షలు ఖర్చు చేసి అది ఒక అందమైన పెయింట్ కోసం 9 లక్షలు పెట్టామనుకో తేడా అంటారు. ప్రభుత్వం ఉచితంగా ఇంటికి 50,000 ఇచ్చి సందుకో బారు పెట్టింది అనుకోండి, దీన్ని తేడా అంటారు. కాంగ్రెస్, యూపీఏ, ఇతర ప్రాంతీయ పార్టీలు తాత్కాలిక తృప్తి కోసం, అధికారంతో దోపిడీ కోసం, ఊరూరా వాళ్ళ విగ్రహాలు, ప్రతిష్టల కోసం వేల కోట్లు అప్పు చేసి దాన్ని సమర్థించే మీడియాను మేపడానికి ఆ ఛానల్స్, పత్రికలకి డబ్బు పందారం చేసింది అనుకోండి తేడా అంటారు. నెహ్రూ ద గ్రేట్ లాగా శాటిలైట్ మాత్రం సైకిల్ మీద తీసుకెళ్లి సిగరెట్లు, విమానాలు తెప్పించాడు అనుకోండి తేడా అంటారు. ప్రతిభా పార్టీలాగా, సోనియా కుటుంబంలాగా విదేశీ షిప్పుల్లో విహారానికి 100 కోట్లు తగలేసి అనుకోండి దాన్ని ప్రమాదకర అప్పు అంటారు. దేశం మొత్తం 2-3 ప్రాజెక్టులు కట్టి ఇంకో 6 ప్రాజెక్టులు కట్టకుండా మింగేసి అనుకోండి దాన్ని విషపూరిత అప్పు అంటారు. సంజయ్ గాంధీ లాగా చెప్పలేండి, బాగుండదు, వద్దు. ఎవడైనా నెహ్రూ ఎకనామిక్స్, రేవంత్ ఎకనామిక్స్ అంటే ఎక్కడో కాలుద్ది. ఇప్పటి మన దేశం అప్పు గురించి మాట్లాడితే పాకిస్తాన్లో జరిగే పెళ్లికి పంపించాలి. సరదా కామెంట్లో ఆ పెళ్లి వీడియో కూడా ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటిది.